చెన్నైలో చెత్త సాఫ్ సఫాయి చేసే పద్మకకు 45 లక్షల విలువ గల బంగారం దొరికితే తీసుకుపోయి పోలీసులకు ఇచ్చింది. ఇక ఆమె నిజాయితీకి మెచ్చుకొని సీఎం స్టాలిన్ సన్మానం చేసిండు. హీరో రజనీకాంత్ ఇంటికి పిలిపించుకొని మెడలో ఒక బంగారు గొలుసెత్తే ఇంకో నటుడు పార్థిబన్ కాళ్ళకు దండం పెట్టి మస్తు తారీఫ్ చేసిండన్న వార్తను మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. ఇక ఇప్పుడు గీ అన్న సుతం అసొంటి పనే చేసి శబాష్ అనిపించుకున్నాడు. ఇగో ఈయన పేరు దొరై. తమిళనాడు రాష్ట్రం తిరువారూరు జిల్లాలో మున్సిపల్ కార్మికునిగా పనిచేస్తున్నాడు. ఎప్పట్లెక్కనే రోడ్లు ఊడుతుంటే ఒక సంచి గండ్ల పడ్డదట. దాన్ని నిప్పి చూస్తే దాంట్లో బంగారం వెండి ఆభరణాలు కానొచ్చినాయట. ఇట్లా ఏమన్నా దొరికినప్పుడు మనిషి లోపటున్న వక్ర బుద్ధి బయటికత్తది. కానీ దొరైకి మాత్రం వేరే ఆలోచనలు ఏం రాలేదు. సీదా మున్సిపల్ ఆఫీస్ కు ఫోన్ చేసి ముచ్చట చెప్పిండు. ఇక వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఆ బంగారం ఇవ్వలదనేది విచారణ చేసి వాళ్ళని పిలిపించి వాళ్ళ బంగారం వాళ్ళకిచ్చిండ్రు. బిడ్డ పెండ్లి కోసం కొన్న బంగారాన్ని సంచిలో పెట్టుకొని ఆటోలో పోతుంటే నడిమిట్లనే పడిపోయిందట. ఇక పోయిందనుకున్న బంగారం మళ్ళా దొరికేటాళ్లకు వాళ్ళు మస్తు సంబురపడ్డారు. ఇక ఆయన చూయించిన నిజాయితీని మెచ్చి ఇటు పోలీసులు అటు ముత్తులక్ష్మి రాధాకృష్ణన్ దంపతులు దొరయని సన్మానించిండ్రు. తువ్వ మీద పోతుంటే రూపాయి బిల్ల దొరికినా ఎవ్వరు చూడకముందే తీసి జోబులేసుకొని పోయే రోజులున్న ఈ కాలంలో 30 లక్షల ఇలువగల్ల బంగారం వెండి ఆభరణాలు దొరికినా వాటిని తీసుకొని ఇంటికి పోలేదు. పరాయి సొమ్ము మట్టి బిడ్డలతోని సమానం. నేను కష్టపడ్డ సొమ్మే నాకు చెందుతది గాని పుణ్యానికి వచ్చిన సొమ్ము. అందున ఎవలో రెక్కలు ముక్కలు వేసుకొని కష్టపడ్డ సొమ్ము నాకెందుకు అనుకున్న ఈ పెద్ద మనిషి పెద్ద మనసుకు సెల్యూట్ కొట్టాల్సిందేనుల్లా. మరిగా పబ్లిక్ ఈ అన్నని చూస్తుంటే మీకేమనిపిస్తున్నదో చెప్పుండ్రి.